ఒక సంపూర్ణమైన శరీరంలో వ్యత్యాసమైన అవయవాలున్నా ఇవన్నీ ఒకే శరీరానికి చెందినవి. అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. నువ్వు నడుస్తున్నప్పుడు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే ఇప్పుడెక్కడ కూర్చుకుంటాయిలేండి, బూట్లు వేసుకొని నడిచేవాళ్ళం. కానీ ఆ రోజుల్లో రబ్బర్ చెప్పులు వేసుకొని నడిచేవాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే. ఆ రబ్బర్ చెప్పులో నుంచి దూరి కాళ్ళల్లో గుచ్చుకునేది. గుచ్చుకోగానే అబ్బా అంటది నోరు, కళ్ళు గబుక్కున వంగి చూస్తుంది, నడుము బెండ్ అయ్యిద్ది, చెయ్యి లాగుద్ది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కానుకలు గుచ్చుకుంటే నన్ను ఏం చేయమంటావు అని నడుము అంటదా? కాలు గుచ్చుకుంటే నేనెందుకు తీయాలని చెయ్యి అంటదా? కాలుకి నొప్పి అంటే ఎందుకయ్యా నోరు అరుస్తావు అంటే నోరు మూసుకుంటుందా? అన్నీ కలిసి పని చేస్తాయి. యేసుక్రీస్తు సంఘాన్ని ఇలా ఉండాలి అని కోరుతున్నాడు. విశ్వాసులందరికీ పంచిచ్చాడు పరిశుద్ధాత్మ యొక్క వరాలను.